తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని సరఫరా చేసేంత సామర్థ్యం రైతు డైరీకి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి వర్మ సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీ ద్వారానే నెయ్యి సరఫరా జరగడంపై కూడా అనుమానాలున్నాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కాకుండా కాపాడాలని పార్టీ నాయకులతో కలిసి వర్మ గోవిందనామస్మరణ చేశారు. అన్నవరం ప్రసాదం విషయంపై తనిఖీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది. డబ్బు కంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు? నాణ్యత లేని నెయ్యి. అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. 800 రూపాయలు నెయ్యి కేజీ ఉంటే 350కి ఎలాగ వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగ వస్తుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది. మన జిల్లాకి సంబంధించి మన రాష్ట్ర ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు. ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ 344 రూపాయలు సప్లై చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలకి సరఫరా చేస్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి 7 కోట్ల పైగా అధికారులకి ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి. అంటే సింహాచలం ఇంకా దూరం. ఇక్కడ 538 ఎందుకు ఇస్తున్నారు, సింహాచలంలో 344 ఇస్తున్నారు అన్న దాని మీద ఎంక్వైరీ నిగ్గు తేలాలి. అసలు రైతు డైరీ కంపెనీ ఎక్కడుంది? రైతు డైరీ ఎలిజిబిలిటీ ఉందా? అది క్వాలిటీ కంట్రోల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దాంట్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందా? దాని యొక్క సామర్థ్యం ఏంటి? రైతు డైరీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి? అసలు రైతు డైరీ ఇదివరకు ఎవరికైనా సప్లై చేసిందా? అంటే ఇదే రైతు డైరీ రోడ్లంటే నెయ్యి అమ్మి వాళ్ళ దగ్గర నెయ్యి కొనుక్కుని సప్లై చేసింది అన్నవరానికి. రైతు డైరీకి ఇన్ని లక్షల కేజీ సప్లై చేసి కెపాసిటీ రైతు డైరీకి లేదు. కానీ అన్నవరం ట్రస్ట్ బోర్డు ఎందుకు అంత అలాగా ప్రేమించింది వైసీపీ ట్రస్ట్ బోర్డు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అక్కడ 538 రూపాయలకి మీరు ఎందుకు కొనాలి? సింహాచలంలో 344 ఎందుకు కొనాలి? అంటే తక్కువ ధరకి ఈ నెయ్యి మార్కెట్లో 700-800 ఉన్న నెయ్యి వచ్చింది అంటే అందులో ఎంత కల్తీ ఉంది అంచేత ఆ శాంపిల్స్ని తీసుకోవాలి. దాని మీద కూడా మానిటరీ చేసి క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళని పంపించి తనిఖీలు చేసి ల్యాబ్ పంపించి దాని మీద తక్షణం చర్యలు తీసుకుని మా జిల్లా ఎలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర పవిత్రత ఏర్పడే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదం క్వాలిటీ పెరిగే విధంగా చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మధ్యవర్తి కింద టెండర్ ఇచ్చేస్తే రోడ్లంట కొన్న నెయ్యి పట్టుకొచ్చి అన్నవరాన్ని ఇచ్చారా? ఇది నిగ్గు తేలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు వీకోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగలి ఘాట్ వద్ద ఇంజిన్ పాడైపోవడంతో డ్రైవర్ పక్కన నిలిపేసి రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో కర్ణాటకలోని హుబ్లీ నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. మరో 2 నిమిషాల్లో షుగర్ లారీ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కలప లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కలప లోడ్ లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఢీకొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు డ్రైవర్ని అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తోమాల అర్చన సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్కు వేద పండితులు ఆశీర్వచనాలిచ్చి శ్రీవారి తీర్థ ప్రసాదాలందించారు. గంజాయి వాడకంపై పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి వాడకం వల్ల తాడిపత్రి చెడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంజాబ్ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 గా ఉండేదని, పాకిస్తాన్ సరిహద్దు వల్ల గంజాయి డ్రగ్స్ అలవాటు చేశారని, రాజకీయ నాయకులు గంజాయిని కూకటి వేళ్లతో తొలగిస్తామని చెప్పినా కష్టంగా ఉందన్నారు. తాడిపత్రి ప్రజలంతా కలిసి గంజాయిని అరికట్టడానికి ముందుకు రావాలన్నారు.
నమస్కారం. పేరెంట్స్కు, యంగర్ యూత్కు నా విన్నపం, ఊర్లో ఈ గంజాయి ఎక్కువైంది. నాకు చాలామంది వీడియోస్ పెడుతున్నారు. ఇది ఏ పార్టీకి సంబంధించి కాదు, దేశంలో ఉండొచ్చు, వైఎస్ఆర్లో ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉన్ని మన ఊరు చెడిపోయేదానికి ఆస్కారం. మీకు తెలుసో తెలియదో, పంజాబ్లో ఏమైంది, ఒకప్పుడు నంబర్ 1 స్టేట్, కానీ ఆ పాకిస్తాన్ బార్డర్లో ఉండబట్టి దాన్ని ఎలా నాశనం చేయాలో అనే ఉద్దేశంతో అక్కడ యంగర్ జనరేషన్లకు మొత్తం అలవాటు చేసినారు. మన ఆంధ్రప్రదేశ్కి ఇదే అవస్థ వస్తుంది. దయచేసి మన ఊర్లో యూత్ కూడా చెప్తున్నా, దీంతో వచ్చే సుఖం అప్పుడు ఉండొచ్చు, హ్యాపీనెస్, కానీ హెల్త్ మొత్తం చెడిపోతుంది, నాశనం అయిపోతుంది. మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏమి అని మీరు ముందు ఆలోచించండి. మీరు చెడిపోయేది కాక మొత్తము మన ప్రదేశమే చెడిపోతుంది. చిన్న చిన్నగా ఒకరు అలవాటు చేస్తున్నారు, దాంట్లో ఏమీ లేదు. అక్కడెక్కడో మెడిసిన్ కోసం దీన్ని వాడతారు, అంతేగాని హ్యాపీనెస్ లేదు దీంట్లో. పొద్దున్నే తలకాయ నొప్పి, ఎన్నో రోగాలు, నిద్ర లేనితనం, యాక్టివ్ లేనితనం, హెల్త్ చెడిపోతుంది, అన్నీ పోతాయి. సో మనమందరం దీని మీద తాడిపత్రి ప్రజలు ఏకమై మనమందరినీ దీన్ని గంజాయి అనేది లేకుండా చేయాలి. నేను పోలీసుని మనం అనకూడదు, ఎంతవరకు వాళ్ళైతే చేస్తారు, కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం ముందు అమ్మే వాళ్ళనే పీడీ యాక్ట్ కింద పంపిస్తాం పోలీసుల సహకారంతో. ఇప్పుడుండే ఎస్పీ కూడా చాలా యాక్టివ్ యంగ్ మ్యాన్, సో వాళ్ళందరూ మనకు సహకారం ఇస్తారు. ముందు అమ్మే వాళ్ళని అందరినీ ఊరు బహిష్కరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం. ప్రజల శ్రేయస్సు కోరి ఈ చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం. $14 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ, గత ప్రభుత్వ నిర్వాకమేనన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరిస్తామన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.